ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన శ్రేష్టమైన పూజ్యముదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? మీ కుటుంబం క్షేమంగా ఉందా? అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము. మీకు అందించబడుతున్న వాక్యాల ద్వారా, చేయబడుతున్న ప్రార్థనల ద్వారా మీరందరూ కూడా ఆత్మలో బలపడుతున్నారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి అనుదినం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడుతున్నాయి. మీరందరూ కూడా పటిష్టమైన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దాన సందేశాన్ని మనం బైబిల్లోంచి వినడం వలన ఆధ్యాత్మికంగా స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాం. దేవుని మార్గంలో మనందరం నడవడానికి కావాల్సిన ధైర్యాన్ని ప్రభు లేఖనాల నుంచి మనం పొందుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం కోసం మనం గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 8 and verse 7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యోబు గారి దగ్గరికి 3 స్నేహితులు వచ్చారని ఆదరించాలని. ఎలీఫజ్ అనే ఒక ఆయన, బిల్దదు అనే ఒక ఆయన, జోఫరు అనే ఒక వ్యక్తి. అయితే ఇక్కడ బిల్దదు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు, మొదట నువ్వు కొద్దిగా ఉన్నా రాను రాను దేవుడు నీ స్థితిని, నీ ఆధ్యాత్మిక అనుభవాలను, అన్ని విషయాలను, అభివృద్ధులను తీసుకొస్తారని. నీ స్థితిని దేవుడు మార్చే దేవుడు. చాలామంది అంటారేమో, నీ స్థితి ఇంతే, నీ పరిస్థితి ఇంతే, ఇందులో మార్పు రాదు, నువ్వు దీనిలోంచి బయటపడలేవు, నీ దౌర్భాగ్యతలోంచి నువ్వు బయటికి రాలేవు, నీ కటిక దరిద్రతలోంచి నువ్వు బయటికి రాలేవు, నీ యొక్క ఆత్మన్యూనత భావం నుంచి నువ్వు బయటికి రాలేవు, డిప్రెషన్ నుంచి నువ్వు బయటికి రాలేవు, ఈ ఓసిడి నుంచి నువ్వు బయటికి రాలేవు అని బహుశా చాలామంది నేను చూసిన వాళ్ళు తమకేదో తెలిసినట్టుగా చెప్పేస్తుండొచ్చు, మాట్లాడిస్తుండొచ్చు. కానీ దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు అభివృద్ధి పొందుతావు. ఖచ్చితంగా దేవుడు నీకు అభివృద్ధినిచ్చేవాడు. ఎందుకోసం అంటే నిన్ను హెచ్చించువాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఆయన కదా, మనుషులైతే కాదు. మనుషుల మాటలు, మనుషులకు ఉద్దేశాలు, వారి ఒపీనియన్స్ ఎప్పుడు కూడా నీ భవిష్యత్తుని శాసించలేవు. ఇట్ ఈస్ ద లార్డ్ హూ కెన్ గివ్ యూ గ్రేట్ ఫ్యూచర్. ఒక ఉన్నతమైన భవిష్యత్తు నీకు ఇచ్చేవాడు నీ దేవుడు. ఇక్కడ రాయబడిన మాటలు ఎంత బాగుంటాయంటే, ఆ పై వచనాలు మీరు జాగ్రత్తగా చదివితే, నువ్వు దేవుడిని వెతికిన ఎడల, ఆయన్ని బ్రతిమాలుకున్న ఎడల, ఆయన ఎదుట యథార్థంగా నువ్వు ఉంటే, అప్పుడు నీ స్థితిని దేవుడు మహా అభివృద్ధులను తీసుకొస్తాడని. ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో అప్పుడు అనే పదం చూస్తే ఎప్పుడు అని ప్రశ్నించుకోవాలి మనం కదా. అప్పుడు అని ఉందంటే ఎప్పుడు అని ప్రశ్నించాలి కదా. ఆ ప్రశ్నకు సమాధానం, నువ్వు దేవుణ్ణి వెతికితే, ఆయన బ్రతిమాలుకోగలిగితే, ఆయన ఎదుట యథార్థవంతుడిగా ఉండగలిగితే. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి బ్రతిమాలే అనుభవంలో లేరు, ఆయన కమాండ్ చేసేసే పరిస్థితిలో ఉన్నారు. దేవుణ్ణి కమాండ్ చేసేస్తున్నారు చాలామంది. నేను ఎలా అనుకున్నానో నువ్వు నెరవేర్చేయాలంతే, నేను ఎలా నిర్ణయం తీసేసుకున్నానో నువ్వు సపోర్ట్ చేయాలా, సేవకులకు కూడా కొంచెం నువ్వు కళ్ళలో కనబడి, దర్శనంలో కనబడి చెప్పాలా అన్నట్టుగా కొంతమంది వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుని దేవుణ్ణి బలవంత పెట్టేవాళ్ళు ఉంటారు. బ్రతిమాలే వాళ్ళు కనబట్టలేదు ఈ రోజుల్లో. దేవుని సెల మోకాళ్ళను ప్రార్థన చేసేవాళ్ళు లేరు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు మహాభివృద్ధి పొందాలంటే నువ్వు దేవుణ్ణి వెతకాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి, ఆయన సన్నిధిలో ఆయన బ్రతిమాలాలి. ప్రార్థన అంటే దేవుని బ్రతిమాలుకోవడం. యాకోబు బ్రతిమలాడాడని బైబిల్లో ఉంది. నేను నా జీవితంలో అలాంటి అనుభవంలోకి రావాలి. అంతమాత్రం కాకుండా దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉంటే, మనుష్యుల ఎదుట యథార్థవంతుడిగా కనబడుతున్నావు మంచిదే, కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుని ఎదుట నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా? ఇంటెగ్రిటీ కలిగి ఉన్నావా? ఆయన్ను ప్రేమించే అనుభవాల్లో యథార్థత ఉందా? ఆయన ఆరాధించే విషయంలో యథార్థత ఉందా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలు యథార్థత ఉందా? ఈ 3 నీలో కనబడితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉన్న దేవుడు నిన్ను మహాభివృద్ధులకు నడిపించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితిని బట్టి ఉదయకాల సమయంలో కొంచెం విచారపడుతున్నావేమో. వెసిలి గారు, ఇంకెంతకాలం అండి మా పిల్లలు అభివృద్ధిలోనికి రావట్లేదు, దరిద్రతను అనుభవిస్తున్నాం, పరిస్థితి ఏం బాగాలేదండి, అప్పులు ఊబులో ఇరుక్కుపోయాం, రోజు గడవడమే కష్టంగా ఉంది, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, ఆఫీసులో లేదా నేను పనిచేస్తున్న స్థలంలో విపరీతమైన ఒత్తిడి నా జీవితంలో ఉంది, అభివృద్ధిని నోచుకోలేకపోతున్నాను, ఎంత సంపాదించినదంతా చిల్లి సంచిలో వేసినట్టు వెళ్ళిపోతుందనే ఆ బాధ, వేదన నీ హృదయంలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడుకు ప్రియ సహోదరి, కంగారు పడుకు ప్రియ సహోదరుడా, కలవరపడద్దు.
ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉన్నా దేవుడు ఒక రోజున నేను ఏ స్థానంలో నిలబెట్టబోతున్నాడంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడే స్థానానికి దేవుడు నేను తీసుకొస్తాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో విచారంతో వేదనతో ఉన్నామేమో, దేవుడు నీ విచారాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు. ఆయన నీ కలిగి ఉన్న దాంతో నువ్వు సంతృప్తిగా ఉండి దేవుణ్ణి చూస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే నీ గుడారపు త్రాళ్లను దేవుడు విశాలపరచగలిగే దేవుడు, నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. నా మటుకు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు నేను చెప్పగలను. అనేక మందికి ఈరోజు మా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చారు. ఒక ప్రక్క దేవుని వాక్యాలు ప్రార్థన ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక దీవెన పొందుతూ ఉంటే, మన ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది పేద ప్రజలు దీవెన పొందుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నీ స్థితి ఈరోజు ఉన్నట్టుగా దేవుడు ఉంచేవాడు కాదు. ఖచ్చితంగా నిన్ను అభివృద్ధిలోని తీసుకొచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితాల్లో అన్ని విషయాలు మీరు అభివృద్ధి పొందాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈరోజు మా స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధిని ఇస్తానని వాగ్దానం చేశావు. నీ వాగ్దానం గొప్పది నాయన. ఇది నీ మాట ప్రభువా. నీ మాటలను మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు కలవరంతో ఆందోళనతో ఉన్నారో, మా స్థితి ఏంటి ప్రభువా అని బాధపడుతున్నారో, వారందరినీ మీరే ముట్టి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి వారు నడిపించమని కోరుతున్నాం. బలపరిచి కృపలో వాడుకునండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ నీ చిత్తాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని కోరుకుంటూ, స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల ప్రభువా మీరే దయచేసి నీ విశ్వాస్యతను వారి జీవితాల్లో రుజువుపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.